అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి. ఒకరోజు కొన్ని జంతువులు సాయంత్రం వేళ కూర్చొని కాలక్షేపం చేస్తుండగా ఒకసారిగా పులి గాండ్రింపు వినిపించింది. దాంతో జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీశాయి. తీరా చూస్తే అది పులి కాదు, పులిలా ధ్వని అనుకరణ చేసిన చిలుక. అదే అడవిలో నివసించే చిలుక ఇతర జంతువుల్లా అరిచే విద్యను నేర్చుకుంది. ఆ విద్యతో అన్నిటినీ ఆట పట్టించేది. ఇప్పుడు కూడా పులిలా అరవడంతో జంతువులన్నీ భయపడ్డాయి. ఆ చిలుక చేసిన పనికి జంతువులన్నీ కోపగించుకున్నాయి. మిగిలిన జంతువులు ఇలా అంటాయి, ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా భయపెట్టి ఇతర జంతువుల్ని ఇబ్బంది పెట్టవద్దని. ఇదే చివరిసారి, మరోసారి ఇలా చేస్తే అడవి నుంచి వెళ్లేస్తాం అని హెచ్చరించాయి. అయినా అది వాటి మాటలు పట్టించుకోకుండా ఎగురుకుంటూ వెళ్లిపోయింది. మరో రోజు ఎప్పటిలాగా జంతువులను ఆట పట్టిద్దాం అనుకుని పులిలా గాండ్రించింది. ఆ అరుపుని అడవిలో ఉన్న పులి విని ఇలా అనుకుంటుంది, ఈ అడవిలోకి వేరే పులి వచ్చిందా ఏంటి అనుకుని వెళ్లి చూసింది. అక్కడ పులిలా అరుస్తున్న చిలకను చూసి ఆశ్చర్యపోతూ చిలుక దగ్గరికి వెళ్ళింది. పులి చిలుకతో ఇలా అంటుంది, నువ్వు ఎందుకు నాలాగా అరుస్తున్నావు? నేనంటే నీకు భయం లేదా అని గాండ్రిస్తూ చిలుకను తినబోతుంది. అప్పుడు చిలక కంగారు పడింది. నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని ఇలా అంటుంది, పులి బావా, నన్ను క్షమించు. నేనేదో సరదా కోసం నీ గొంతును అనుకరించాను, అంతేకాని నిన్ను తక్కువ చేయాలని కాదు అని అంటుంది. ఇంతలో మృగరాజుతో కూడిన జంతువులు సమూహం అటువైపు రావడంతో పులి చిలకను తినే ప్రయత్నం మానుకుంది. చిలుక పులి దగ్గర నుంచి తప్పించుకుని పక్కన ఉన్న చెట్టు మీద వాలి ఇలా అంటుంది, మృగరాజా, నన్ను రక్షించండి అని చిలుక ప్రాధేయపడింది. అప్పుడు మృగరాజా ఇలా అంటాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? అని మృగరాజు అడగగా పులి జరిగిన మొత్తం చెప్పింది. అక్కడ ఉన్న ఇతర జంతువులు కూడా ఇలా చెప్తాయి, మృగరాజా, ఈ చిలుక రోజు పులి ఇతర జంతువుల ధ్వని అనుకరణ చేస్తూ అన్నిటినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. అప్పుడు మృగరాజు ఇలా అంటాడు, చూడు చిలుక, నీ దగ్గర ఉన్న ధ్వని అనుకరణ విద్య ద్వారా నలుగురిని ఆనందాన్ని పంచు, అంతేకాని దాన్ని దుర్వినియోగం చేసి ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు అని మృగరాజు చిలుకకి అర్థమయ్యేలాగా చెప్పాడు. అప్పటినుంచి చిలుక తనకొచ్చిన విద్యతో ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా మృగరాజు ఏర్పాటు చేసే సమావేశాల్లో రకరకాల జంతువుల గొంతులను అనుకరిస్తూ వాటిని ఆనందింపచేసింది. మన ప్రవర్తనతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.